ఆంజనేయ స్వామి పాదాల కింద బేతాళుడు ఉంటాడు. ఆ బేతాళును ఆ, ఆంజనేయ స్వామి పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఆంజనేయ స్వామి కింద పాదాల కింద బేతాళుడు ఉంటాడు. ఆ బేతాళున్న ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఆంజనేయ స్వామి పాదాల కింద బేతాళుడు ఉంటాడని మీకెవరు చెప్పిండ్రు? అయితే మాది వనపర్తి జిల్లా చింతకుంట శ్రీరంగపురం పక్కల చింతకుంట గ్రామం ఉంది. అయితే ఆంజనేయ స్వామి కింద బేతాళుడు ఉంటాడు. అక్కడ యాటలు అవల కోసరు, చాలామంది అవల పూజలు, విశేషమైన పూజలు జరుగుతుంటాయి. అయితే ఈ ఆంజనేయ స్వామికి ఏదో శక్తులు ఉన్నాయి, ఇవల్ల బేతాళుడు ఉండని జనాల్లో అపోహ ఉంది. అది నిజమేంతనో తెలియదు గురుదేవా. హనుమంతుని పాదాల దగ్గర ఐశ్వర్యం ఉంటుంది. హనుమంతుని పాదాల దగ్గర పూర్ణ యశస్సు ఉంటుంది. హనుమంతుని పాదాల దగ్గర జయం ఉంటుంది, బలం ఉంటుంది, శౌర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఈ బేతాళ శక్తులు ఉండవు. ఒకవేళ ఆ స్థలంలో ఏదైనా బేతాళ శక్తి ఆవాహనమై ఆ స్థలం అంతా కూడా ఒక బేతాళ శక్తి యొక్క ఆధీనంలో ఉంటే అక్కడ హనుమంతుని తెచ్చి కూర్చోబెట్టి ఉంటారు పూర్వీకులు ఎవరో. కానీ హనుమంతుని పాదాల దగ్గర బేతాళ శక్తులు ఉండవు. అసలు హనుమంతుని చూస్తేనే బేతాళ శక్తి పలాయనం చిత్తగిస్తుంది. గురుదేవా, హనుమంతుని నామం వినబడగానే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, ఈ క్షుద్ర శక్తులు, చేతబడులన్నీ కూడా పలాయనం చిత్తగిస్తాయి. పరుగో పరుగు, పరుగో పరుగు. అటువంటిది హనుమంతుని పాదాల దగ్గర బేతాళ శక్తి ఎందుకుంటా చెప్పండి? గురుదేవా, నాకు సందేశం. అయితే అక్కడ ఆంజనేయ స్వామికి యాటలు విశేషంగా కోస్తారు ప్రతి సంక్రాంతికి. హనుమంతునికి ఏటపోతులు కోస్తారా? హనుమంతుకి చాలా మన హిందూ ధర్మంలో చాలా మంది యాటలు కోసి నేను మొదటిసారి వింటున్నాను. మీరు హనుమంతునికి యాటలు కోస్తారంటే ఏ ఊళ్ళో కోస్తారు? అయితే శ్రీరంగపురం పక్కల పాతపల్లి గ్రామం ఉంటది. ఆ పాతపల్లి పక్కల చింతకుంట హనుమాన్లని స్వయంగా వెలిసిన హనుమంతులు ఆడ కోస్తారా? ప్రతి సంక్రాంతికి బాగా విశేషంగా యాటలు కోస్తారు, కోళ్ళు కోస్తారు. ఏమో తెలియదు. ఒకరోజు నేను సందర్శిస్తాను, ఒకరోజు వచ్చి చూసిన తర్వాత చెప్తా దాని గురించి. స్వామి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు కొత్త వనపర్తి డిస్టిక్, అది పెబ్బేరు మండల్. నా గ్రామం ఏమి పాతపల్లి గ్రామం. చింతకుంట ఆంజనేయ స్వామి అంటారు. మా రాష్ట్ర ఇప్పుడు ఆల్రెడీ ప్రణాళిక సంఘం ఇంతవరకు చేసింది సింగిరెడ్డి ఇండియా అని వనపర్తి తాలూకా. అక్కడ చింతకుంట వాళ్ళు కూడా ప్రతిసారి కోస్తూనే ఉంటారు. మంగళవారం కానీ శనివారం కానీ వారం వారం దిగుతారు ఆటలు. అక్కడ స్థల మహిమ ఏమున్నదో, అక్కడ స్థల విశేషం ఏమున్నదో నాకు తెలియదు. కానీ శాస్త్ర పద్ధతిగా మనం చూడవలసి వస్తే హనుమంతుడు మహాబ్రహ్మచారి, హనుమంతుడు యోగ బ్రహ్మచారి, హనుమంతుడు పూర్ణ బ్రహ్మచారి. ఇన్ని లక్షణాలు ఉన్న హనుమంతుని చేత రక్తపాతం మంచిది కాదు. వేరే దేవతలంటే ఇడిచిపెట్టు, ఆ వేరే దేవతల కథ పక్కన పెడదాం. కానీ హనుమంతుని విషయంలో ఇదంటే నేను ఒప్పుకోను. అక్కడ జరుగుతుందంటే అక్కడ ఏదైనా విశేషం ఉండొచ్చు. అంటే స్థల మహిమనో, స్థల పురాణమో, అక్కడ ఏదైనా విశేషవంతమైన గాథ ఏదైనా జరిగి ఉండవచ్చు. దానికి అనుగుణంగా పెద్దల ఆచారం పెట్టి ఉండొచ్చు. అది మనకు తెలియదు. దాంట్లో ఏమంతరార్థం ఉందో మనకు తెలియదు. కాకపోతే హనుమంతుడు ఉన్నాడు కాబట్టి కూడా అది సబబు కాదు. మరి ఎవరి దృష్టికి పోలేదా ఏంటో తెలియదు. నేను ఒకరోజు వస్తాను, వచ్చి అదంతా చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ ఎవరేమన్నా గురుదేవా